అక్కడికి వెళ్తాం కాబట్టి 6 పౌర్ణముల కల్లా కనీసం 6 పౌర్ణములైనా మనము మెడిటేషన్కి అటెండ్ అవుతాం. గ్రూప్ మెడిటేషన్స్కి ఎక్కడ జరిగితే అక్కడ. ఓకేనా అండి? అందరూ ఈ 20 సంవత్సరాల సందర్భంగా ఈ డెసిషన్ ఒకటి యూట్యూబ్లో ఏం చేసినా చేయకపోయినా యూట్యూబ్ అనేది ఆన్ చేసి ఒక ½ అవర్ మన సాధనతో పాటు 49 నిమిషాల సాధనతో పాటు ఏ టైంలో అయినా సరే మీరు పని చేసుకుంటా ఉన్నా పెట్టుకున్నా సరిపోతుంది కదా. మనకి ఇండైరెక్ట్గా మన ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ మనకు వస్తాయి. అలాగే ఇండైరెక్ట్గా ఎంతోమందికి ఇది మనం చేరవేసిన వాళ్ళు అవుతారు. శిష్యులకు వెళ్ళేవాళ్ళం అది కూడా సేవ కిందే వస్తుంది. కనీసం ఇదనే శాతం ఇది అందరూ చేయగలరు కదా, బయటకు రాలేని వాళ్ళు కూడా. అలాగే చిన్నది మనకి సుష్మితా గర్భ సంస్కారం ఇక్కడే ఫౌండేషన్ నుంచి ఫస్ట్గా మొదటగా మనకి భీమవరంలోనే స్టార్ట్ చేశారు. ఇది మన అదృష్టం, నిజంగా ఈ ప్రాంతం యొక్క అదృష్టం. కానీ ఎంతమంది మనం ఈ సర్వీస్లో అటెండ్ అవ్వగలుగుతున్నాం. వర్మ హాస్పిటల్స్లో ఇవరకు వీక్లీ పెట్టారు, ఒక 2 monthsలో వీక్లీ కండక్ట్ చేశారు. తర్వాత ఎందుకు అందరికీ వీక్లీ రావాలనే ఇబ్బంది అవుతుందని చెప్పి డాక్టర్ గారు ఏం చేశారంటే మంత్కి ట్వైస్ అని చెప్పి 2 Mondays 15 రోజులకు ఒకసారి ఆల్టర్నేటివ్ మండేస్ దీన్ని కండక్ట్ చేస్తున్నారండి. కంపల్సరీగా నాకు ఈ రోజు నుంచి నాకు మీ దగ్గర పేర్లు తీసేసుకుంటాను. మీరు గ్రూప్లో పెట్టేసేయండి. ఒక 2 months సరిపడి 2 months కంటే 4 సార్లు వస్తుంది. 4 సార్లకి 4 వేసి 10 వేసి కనీసం 4 మేము అటెండ్ అవుతామండి అని చెప్పేసి మీరు దాంట్లో పోస్ట్ చేయండి. లేకపోతే నేనే రాసేసి పేర్లు పెట్టేస్తాను. వాళ్ళు కంపల్సరీగా అటెండ్ అవ్వండి. అంటే 3 నెలలకి 4 నెలలకి ఒకసారి రాదు. మీకు ఇంతమంది ఉన్నాను కదా, ఇక్కడికి వచ్చింది ఒక 50 members ఉన్నాం. అంటే రాలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది, ఒక 60 above ఉంటారు మనకి ఈ సాధన చేసేవాళ్ళు ఇక్కడ మనకి గ్రూప్ మెడిటేషన్స్కి వచ్చేవాళ్ళు. కాబట్టి కనీసం ఒక 4 ఆయన డాక్టర్ గారు ఏమంటారంటే ఎక్కువ మంది రమ్మంటున్నారు, మామూలైజ్ చేయండి, ఎక్కువ మంది వచ్చి అటెండ్ అవ్వండి, మీ వాళ్ళు రండి అని చెప్తున్నారు. నాకు మండే ఫోన్ కాల్ వచ్చేస్తుంది, ఎంతమంది వస్తున్నారని మీ వాళ్ళు గ్రూప్లో పెడతా ఉంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పటి నుంచి మాత్రం కంపల్సరీగా ప్రతి సోమవారం మంత్లీ పైసే కాబట్టి మినిమం 4 members పేర్లు కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఈ అవకాశాన్ని కూడా అది మన గురించి మన గురించి కూడా మనం ఈ రకంగా కూడా సర్వీస్ చేస్తుంటే మనం అక్కడ ఏమి వెళ్ళి మనం ఏం చెప్పేది ఏమి ఉండదు. నేను అటెండ్ అవుతాం, ప్రజెన్స్లో ఉన్నా చాలు కదా, సర్వీస్కి అటెండ్ అయ్యి వస్తే సరిపోతుందండి మన ఒకరు. ఓకేనండి? ఇది వెళ్తారా? మన వారం అయితే ఇద్దరే వెళ్ళలేరు. సుభాష్ గారు పాపం ఆవిడ ఎంత ప్రాక్టీస్ ఉన్నా పక్కన పెట్టి ఆ డాక్టర్ గారి కంటే మనం బిజీయా. ఆవిడ ఎంతో ప్రాక్టీస్, మండే అంటే చాలా ఫుల్ ప్రాక్టీస్ తెలుసు కదా డాక్టర్స్కి. ఆవిడ ప్రాక్టీస్ కూడా వదులుకొని వెళ్ళి 1.5 hours 2 hours స్పెండ్ చేస్తారు. మనకేమో ఇంట్లో పని అవ్వట్లేదు ఇదే చెప్తున్నారు. ఇంట్లో పొద్దుటే కదండి పని అవ్వట్లేదన్నా మన పనులు ఎంత డాక్టర్ గారు ఆవిడ ఎంత అన్నీ చేసుకుని ప్రాక్టీస్ వదులుకుని ఆవిడ ఫైనాన్షియల్గా కూడా వెళ్ళి అక్కడ చేస్తున్నారు. ఇంకా సర్వీస్ చేస్తున్నారంటే మనం కూడా మినిమం కొద్దిగా ఖర్చు ఉండాలి. మనకు నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారండి? ఈ వీక్ అయిపోయింది, మాకు 15 days తర్వాత ఉంటుంది. కంపల్సరీగా సుష్మితా గర్భ సంస్కారం మాత్రం అటెండ్ అవ్వాలండి. మినిమం 4 members. మ్యాక్సిమం ఎంతమందినైనా రమ్మంటున్నారు, కనీసం 4 గంటల లేకపోతే బాగోదు కదా. ఆయన కార్యక్రమం చేస్తారు. ఆయన అంత బిజీ అసలు డాక్టర్ గారు అంత బిజీలో కూడా ఆయన ప్రాక్టీస్ అన్నీ వదులుకుని అంత బిజినెస్ని మన గురించి స్పెండ్ చేస్తున్నారు, ఫౌండేషన్ గురించి. కాబట్టి ఆ కార్యక్రమానికి మనం కూడా పాల్పంచుకోవాలంటే కంపల్సరీ. ఓకేనా అండి?